వానపాములు విన్నారా మీరు? వానపాములకి మరొక పేరుంది, అడ్వాన్స్ అని ఇంగ్లీష్ లో. వాటి యొక్క పనితనాన్ని బట్టి ఒక పేరు పెట్టారు. రైతుకి ఏమంటాం పదవి ఏమో ఉంది, రైతుకి చాలా మేలు చేసేటువంటి. ఇంతకుముందు ఒకప్పుడు మన నాన్నల వాళ్ళ కాలంలో, అంటే ఇంతకుముందు పాత రోజుల్లో ఎక్కడ చూసినా ఉండేది ఈ కెమికల్ వ్యవసాయం. రకరకాల విపరీతంగా పురుగు మందులు, ఎరువులు వాడడం వల్ల వీటి యొక్క సత్వత అనేది నేలలో అంతరించిపోతుంది. కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ఇవి ప్రకృతి సిద్ధంగా చేసిన వ్యవసాయ పద్ధతుల్లోనే వానపాములు ఉంటాయి. ఇవి ఏంటంటే వీటి ఏం పని చేస్తాయి మనకి తెలిసింది చెప్పండి. వానపాములు ఏం చేస్తాయి? రైతుకి ఎందుకు మన స్నేహితులు, రైతు యొక్క ఫ్రెండ్ అనుకుంది. సారులు చెప్తున్నారుగా మీకు, గుర్తుంది వాళ్ళు చెప్పండి. సాయిల్ని కల్టివేట్ చేస్తాయి. ఇవి మట్టిలో ఉన్నటువంటి పదార్థాలంతా తిని విసర్జిస్తాయి. ఆ విసర్జాలే ఇవి మంచి పోషకాలు కలిగినటువంటి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఎరువు, మన చెట్టు నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను ఇందులో వేసేసాం. అలాగే కొంత ఎరువు కూడా వేసాం. అవి తినడానికి ఎరువు, మొక్కలు, ఆకులు ఇవన్నీ కావాలి. ఇవన్నీ పైన చూడండి, అది మనకి బెడ్ పైన ఉండే వేస్ట్ మెటీరియల్ కూడా వేసేసాం. అది కూడా తినేసాం. పైన అటుపక్క ఉంది సార్, అందులో మిగిలిందని, అది చెక్క మిగిలితే వేసాం సార్, ఏమవుతుందని చాలా వరకు అంత అవగొట్టేసేసారు. పైన పీచు మాత్రం మిగిలింది. అవి ఏం చేస్తున్నాయంటే అమ్మా, ఇందులో మనము అర్త్వామ్స్ ని ఇందులో వదిలేసి ఈ మనకు కావాల్సిన మెటీరియల్ అంతా దాంట్లో వేస్తే అవి మధ్యలో తేమని మెయింటైన్ చేయాలి. మాయిశ్చర్ అనేది కంపల్సరీగా ఉండాలి. డ్రై అయిపోతే చనిపోతాయి. ఇప్పుడు కూడా లోపల మాయిశ్చర్ ఉంటుంది. మనం ఒక 3 to 4 days ఒకసారి నీళ్లు పెడుతూ ఉంటాం. దీనికి ఈ స్ప్రింక్లర్ ద్వారా జరుగుతూ ఉంటుంది అంతా. అది తేమని ఉపయోగించుకుంటూ మొక్కల లోపల ఉండేటువంటి ఆ పదార్థాలన్నీ తినేసి సేంద్రియ కర్బనాన్ని వదిలేస్తాయి. అంటే మంచి పోషకాలతో కూడినటువంటి ఎరువులు తయారు చేస్తాయి. వానపాముల ఎరువులో ఈ యూరియా, మొక్కలకి ఏం పోషకాలు అవసరం, ముఖ్యమైన పోషకాలు ఏంటివి మొక్కలకు అవసరమైన పెరుగుదలకి? నత్రజని, నైట్రోజన్, ఫాస్ఫరస్, తెలుగులో భాస్వరం, నెక్స్ట్ మూలకం ఉంది పొటాష్ అంటుంటాం కదా. ఈ 3 ప్రథమ పోషకాలు, ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంకా మిగతా చాలా ఉన్నాయి. ఈ కంపల్సరీగా కావాలి మొక్క పెరుగుదలకి. వీటన్నింటినీ పుష్కలంగా, అలాగే వాటితో పాటు కొన్ని సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ కూడా కొంత మోతాదులో, వీటన్నింటినీ కూడా పుష్కలంగా కలిగి ఉన్నటువంటి వానపాముల ఎరువు మొక్కలకి చాలా శ్రేష్టమైంది. కాకపోతే ఇది కొంత ఎరువులు, దీనికి ఒక ప్రత్యేక నిర్మాణం కావాలి. ఇలాగా మనం ఎక్కడంటే అక్కడ బుట్టల్లో, తట్టల్లో చేసుకోలేము. దానికి ఒక ప్రత్యేక నిర్మాణం పెట్టి దానికి నీళ్లు పోసుకొని వాటిలో వదిలేసి చనిపోకుండా దానికి ఎరువులు వేసుకుంటూ ఆ వచ్చిన ఎరువుని వచ్చినట్టు ఇదంతా మేము చాలా వరకు తీసి మా మొక్కలకి వేసాం. ఆ లోపల షేర్నట్లో మొక్కలు కనపడుతున్నాయి కదా మీకు, వాటన్నిటిపైన బెడ్ల పైన ఎరువుగా వేశాను. మొన్న బంతినారు పోసాను, ఎక్సలెంట్గా వచ్చింది. దీంట్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ ఎటువంటి కెమికల్స్ లేనటువంటి సేంద్రియ ఎరువు, మనకి ఎలాంటి కెమికల్స్ అనేవి ఇందులో ఉండవు. ఇదంతా కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ అంటారు. ఉంటాయి సార్, లోపలికి ఉంటాయి. ఇప్పుడు మనం ఇట్లా లోపలికి ఇట్లా తీయాలి సార్. నాకు తెలిసి ఒక మినిమం ఒక 1/2 feet లోపలికి సార్. ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ పొలాలు వేస్తే పందులు ఎక్కువైపోతున్నాయి సార్. వాటి కోసం వచ్చి మనం తవ్వలేము సార్. అంత లోతు లోడ్ వేసి వానపాములు తినేస్తాయి. మామూలుగానే అదేనే కదా సార్, వ్యవసాయం చేయడం కూడా కష్టమైపోతుంది. కూడా కంపోస్ట్ అనేది మామూలుగా వస్తున్నాయి సార్. వీటన్నిటికీ లోడ్ వేస్తున్నాయి. వాటికి ఏమన్నా వచ్చి పెద్ద గోతులు పెట్టేస్తాం. మేము అక్కడికి సోలార్ ఫెన్సింగ్ అక్కడ కొన్ని కాపాడుతున్నాం. మీరు ఇందాక చూశారు కదా, ఆ మేడం, విజయ మేడం చూపించున్నారు కూరగాయల పోషకాహార తోట అని. పోషకాహార తోట అనేది కొత్త పొలం పెట్టారు. కిచెన్ గార్డెనింగ్ ని పోషకాహార తోట అంటాం. కాబట్టి కొంచెం సైజ్ పెరుగుతుంది అంతే. పోషకాహార తోట అనేది కొంచెం ఎక్కువ ఏరియాలో చేస్తారు. కిచెన్ గార్డెన్ అంటే ఏంటి, మన ఇంటి దగ్గర ఉండేటువంటి చిన్న ఏరియాలో మనకు ఉండే వసతిలోనే మనం కూరగాయలు వేసుకొని పెంచుకోవడం కిచెన్ గార్డెన్. దాన్నే కొంచెం ప్రత్యేకించి ఒక స్థలం కేటాయించుకొని అన్ని రకాల పంటలు పెంచుకొని మన ఇంటి అవసరాలకి చుట్టుపక్కల